బీఆర్ఎస్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. హరీష్ రావు, కేటీఆర్ ఎవరొచ్చినా లెక్కలతో సహా బీఆర్ఎస్ చేసిన అప్పులన్నీ వివరిస్తానన్నారు. లేదంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు మంత్రి జూపల్లి. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ 8 లక్షల కోట్ల అప్పులు చేస్తుందని ఆరోపించారు. నోరు తెరిస్తే బీఆర్ఎస్ నీతులు అబద్దాలు చెబుతున్నారని, ప్రజలను మభ్యపెడుతున్నారని చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ భక్త బృందం చాలా సందర్భాల్లో నేనే గొప్పోడిని, నేనే వీరుని, శూరుని, ఈ దేశంలో నా అంత గొప్పగా ఎవరు పరిపాలన చేయాలని చెప్పిండు. ఇంకా కొందరు జాతిపిత నేనే అని చెప్తా ఉంటారు, కేసీఆర్ కూడా చెప్తా ఉంటారు. మరి ఇంత గొప్పగా పరిపాలన చేసి ఉంటే ఎందుకు మిమ్మల్ని ప్రభుత్వం గద్దె దింపినరు? మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రం, హైదరాబాద్ ఆదాయం ప్లస్ 8 లక్షల కోట్ల అప్పు. మరి అయినా కూడా ఏమన్నారు మీరు? గొప్ప పరిపాలన, మమ్మల్ని చూసి కాపీ కొట్టాలి, దేశంలో ఎవరికి ఇంత గొప్పగా పరిపాలన చేయాలని మాట్లాడారు. రాష్ట్ర శాసనసభలో నిండు సభలో లెక్కలతో సహా రుజువు చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. గొప్పగా ఎంత చాకచక్యంగా, ఎంత తెలివితో మాట్లాడినది గొప్ప కాదు, ఎంత నిజాయితీగా మాట్లాడింది లెక్క. ఇప్పుడు ఈ లెక్క ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈరోజు రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మళ్ళీ కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? రేపు పొద్దున వస్తా. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసర్ నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలితే ఇది ఒకటి చాలదా? మర్చుకోకటి. అన్నం ఉడికిందా లేదని చూడాలంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు. ఈ మళ్ళీ మీరు పైనుంచి మేము సవాళ్ళు విసురుతామంటే ఏం సవాళ్ళు? 100 సవాళ్ళు.